కార్యక్రమంలో మనకి ఈ అద్భుతమైన సంగీతాన్ని అందించడానికి వస్తున్నారు. భీమవరం నుంచి ధ్యాన తుంబుర ధ్యాన రత్న పిప్పళ్ళ ప్రసాద్ గారి బృందంచే సంగీత విభావరి నిర్వహించుకోబోతున్నాం. పిప్పళ్ళ ప్రసాద్ గారు గత 15 సంవత్సరాలుగా ధ్యాన ప్రచారం చేస్తూ ఆయన ఒక పిరమిడ్ మాస్టర్గా ఎంతో అద్భుతమైన జ్ఞానంతో సంగీతంతో దేశ విదేశాలలో అన్ని రాష్ట్రాలలో ఎంతో అద్భుతంగా ఈ యొక్క ధ్యాన కచేరీలన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే ఆయన పత్రిజీ చేతుల మీదుగా ఆయన ధ్యానరత్న అలాగే ధ్యాన తుంబుర అనే అవార్డులు కూడా అందుకున్నారండి. మరి అలాంటి గొప్ప మాస్టర్ గురించి ఒక ప్రోమో చూద్దాము. ప్రోమో ప్లీజ్. అందరికీ నమస్కారం. ఆనందో బ్రహ్మ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆహుతులందరికీ కూడా మా జీకే గారి తరపున వారి బృందం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ కొనసాగేటటువంటి కార్యక్రమం వేణునాదం, కీబోర్డ్, ప్యాడ్, తబలా, ఫిమేల్ వాయిస్, మెయిల్ వాయిస్తో ఒక 4-5 పాటలతో ఈ ధ్యానం యొక్క విలువలను మీకు మరొక్కసారి గుర్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే మహద్భాగ్యం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పిప్పళ్ళ ప్రసాదరావు బృందం వారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 20 సంవత్సరాల క్రితం కేవలం డివోషనల్ సాంగ్స్ పాడుకునే మేము పత్రిజీ గారి సహవాసం దొరికిన తర్వాత ఆధ్యాత్మికత అంటే ఏంటో రుచి చూసి ఆధ్యాత్మికతలో కొనసాగుతూ ఒక 12 సంవత్సరాల క్రితం డాక్టర్ జీకే గారి సహచర్యం దొరికి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ గురించి తెలుసుకొని కొన్ని అనుభవాలు వాటి ద్వారా పొంది కార్యక్రమాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ అందరికీ ఇష్టమైనటువంటి ఓం జయ జగదీశ్వరే అనేటటువంటి ఒక చక్కని పాట వేణునాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం.
అలాగే సందర్భానుసారంగా సిరివెన్నెల నుంచి హరిప్రసాద్ చౌరాసియా గారు గొప్పగా ఆలాపన చేసినటువంటి ఒక సినీ సాంగ్. ఇది కూడా భగవంతుడిదే, శివుడిదే కనుక ఆ పాటతో ఈ వేణునాదాన్ని మనం క్లోజ్ చేసుకుందాం.
ఈరోజే పైడమ్మ తల్లి యొక్క జాతర మహోత్సవం ఈ విజయనగర పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమై బంధువులతో కిటకిటలాడుతోంది పట్టణమంతా. ఒక్కసారి ఆ తల్లిని ఐగిరి నందిని అంటూ ఆ అమ్మని మనం ఒక్కసారి స్తుతించుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. अंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. मंगलवासिनी मंगलदायिनी मधुर मीनाक्षी पालय मां राजस्वरूपिणी राजराजेश्वरी श्रीचक्रवासिनी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. अन्नपूर्णेश्वरी चामुंडेश्वरी विश्व विनोदिनी पालय मां ऐ जगदीश्वरी काशायांबरी काली पराशक्ति पालय मां. परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. बिंदु कलाधरी सुंदर रूपिणी चंद्रबिंबमुख पालय मां मधुर सभाषिणी मणिमयधारिणी मंगलदायिनी पालय मां. परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. ऐगिरि नंदिनि नंदित मोदिनि विश्व विनोदिनि नंदिनुदे गिरिवर विंद शिरोदिनि वासिनि विश्व विलासिनि जिष्णुनुदे भगवते शिवि घंट कुटुंबिनि भूरि कृते. जय जय हे महिषासुरमर्दिनि रम्य कपर्दिनि शैलसुते. सुरवर वर्षिनि दुर्धरदर्शिनि दुर्मकहर्षिनि हर्षरते त्रिभुवन भोजिनि शंकर दोषिनि कल्मषमोचनि घोरकृते धनुषिनि रोषिनि दुर्मकशोषिनि दुःख निवारिणि सिन्धुनुते. जय जय हे महिषासुरमर्दिनि रम्य कपर्दिनि शैलसुते. ऐ जगदम्ब कदम्ब वनप्रियवास विलासिनि वासरते शिखर शिरोमणि तुंग हिमालय तुंग निजालय मज्जगति मधु मधुरे मधु वैरव वंजनि कीटव पंजनि रासरते. जय जय हे महिषासुरमर्दिनि रम्य कपर्दिनि शैलसुते. ऐ निजैकुत मातुराकुत धूम्र विलोचनि धूम्रसुता समर विदोषित बीज समाभव बीजलतादिक बीजलते शिव शिव जिम्बुनि जम्बु महाव भूर्भुत भूता भूतपते. जय जय हे महिषासुरमर्दिनि रम्य कपर्दिनि शैलसुते. सुरवर वर्षिनि दुर्धरदर्शिनि दुर्मकहर्षिनि हर्षरते त्रिभुवन भोजिनि शंकर दोषिनि कल्मषमोचनि घोरकृते
చివరి 2 పాటలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, పెద్దలందరూ వచ్చున్నారు. మాకు ఒక గొప్ప స్థితినిచ్చినటువంటి పాట రావణాష్టకం. నన్ను ఎన్నో విదేశాలు తీసుకొచ్చినటువంటి ఈ చక్కని రావణాష్టకాన్ని ఆలాపన చేసుకుందాం. మాతో పాటు మీరు కూడా వీలైతే ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ. నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ. నమః శివాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ. నమః శివాయ. తస్మై నకారాయ నమః శివాయ. నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ. నమః శివాయ. నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ. నమః శివాయ. మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ. నమః శివాయ. తస్మై మకారాయ నమః శివాయ. నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత. నమః శివాయ. సూర్యాయ దక్షాధ్వరనాశకాయ. నమః శివాయ. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ. నమః శివాయ. తస్మై శికారాయ నమః శివాయ. నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది. నమః శివాయ. మునీంద్ర దేవార్చిత శేఖరాయ. నమః శివాయ. చంద్రార్క వైశ్వనరలోచనాయ. నమః శివాయ. తస్మై వకారాయ నమః శివాయ. నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ. నమః శివాయ. పినాకాస్తాయ సనాతనాయ. నమః శివాయ. దివ్యాయ దేవాయ దిగంబరాయ. నమః శివాయ. తస్మై యకారాయ నమః శివాయ. నమః శివాయ. తస్మై నకారాయ మకారాయ శిఖారాయ వకారాయ యకారాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్య లంబిత భుజంగ తుంగమాలిక. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. డమడ్డమడ్డమడ్డ నిన్న నాదమడ్డమర్వయ చకార చండ తాండవం తనోతు న శివ శివ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచ వల్లరి విరాజమాన మూర్ధని. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. గద్ద గద్ద గజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ధరాధరేంద్ర నందిని విలాసవంతు వంధుర సురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. గృహాకటాక్షదోలని నిరుద్ధ దుర్ధరాపరి క్వచిత్ గంబరే మనో వినోద వేదుస్తుని. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః
రసలోచన ప్రభచ్చు శేషలేఖ శేఖరి ప్రసూవదూళ ధోరణి విదూసరాంగ్రి పీఠవో భుజంగరాజమాలయా నిబద్ధ జటా చూటక శ్రీయైచరాయ జాయతం చకోర బంధు శేఖరః లలాట చత్వర జ్వల ధనంజయ స్ఫులింగవాణి వీద పంచసాయుగం సమన్నిలింపనాయకం సుధామయూకలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శివోజటామస్తునః వరాళవాళవట్టి గద్ద 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 గజ్వల ధనంజయాదరి కృత ప్రచండ పంచసాయుగే ధరాధరేంద్ర నందిని కుచాగ్రచిత్ర భద్రకం ప్రకల్పనైక శిల్పిని శోచదేవ నిర్మమః నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధరుస్తరాదుహో నిశీధన్ తమ ప్రబంధవంత గంధరః కళాని దీన బంధురై శ్రీ జగద్గురంగరాని లింప నిర్జలీత రోషరోధ కృత్య సింధురః ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాళి ముక్కడా విడంబి గంట గంధరారు ప్రబంధ గంధరం స్మరించదం పురచ్చిదం భవచ్చిదం మగచ్చిదం గజచ్చిదాంత గచ్చిదం తమంత గచ్చిదం భజే ఆగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మగాంతకం గజాంతకాంతకంతకం తమంతకాంతకం భజే పూజావసాప సమయే దశవస్త్రగీతం శంభు భోజనమిదం భక్తి ప్రదోషే తస్య శ్రామృత గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సుమగిం ప్రదదాతి శంభు హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ సోమేశ్వరాయ నమః శివాయ భీమేశ్వరాయ నమః శివాయ విశ్వేశ్వరాయ నమః శివాయ సాయీశ్వరాయ నమః శివాయ సర్వేశ్వరాయ నమః శివాయ అమరలింగేశ్వరాయ నమః శివాయ ఆనాపాన సతి ధ్యానేశ్వరాయ నమః శివాయ థ్యాంక్ యూ. చివరిగా ఒక్క నిమిషం ఉండేటటువంటి తల్లి గోదావరి సాగిపోతున్నది. ఈ ఆనందో బ్రహ్మ విజయనగరం పైడమ్మ తల్లి ఆశీస్సులతో అనేటటువంటి ఈ పాటతో 22 సంవత్సరాలుగా ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అనేటటువంటి గొప్ప కాన్సెప్ట్ని మా గురుదేవులు పత్రిజీ గారు 12 సంవత్సరాలుగా స్పిరిచువల్ ట్యాబ్లెట్లు అంటే బిళ్ళలు కాదు, ఏ రోగానికి ఏ పుస్తకం చదివి ఎంతసేపు ధ్యానం చేస్తే ఆ రోగం నుంచి పూర్తిగా విముక్తి కావచ్చు రీసెర్చ్ చేసి తెలియజేసినటువంటి డాక్టర్ జీకే గారి ఫాలోవర్గా ఈ 12 సంవత్సరాల నుంచి కొనసాగుతూ అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతూ చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుంచుతూ చివరి ఒక్క నిమిషం ఈ పాటకి ఎక్కడున్న వాళ్ళు అక్కడ లేచి డ్యాన్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆనందో బ్రహ్మ కార్యక్రమం. వీలైతే క్లాప్స్ కొడుతూ చక్కగా డ్యాన్సులు కూడా చేయొచ్చు, ఇబ్బంది లేదు. తల్లి గోదావరి సాగిపోతున్నది, శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది. అరే 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 తల్లి గోదావరి
గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది, తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. నిరుపేదలైనా ధనవంతులైనా కుల మతమేదైనా జాతి ఏదైనా అరే 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 నిరుపేదలైనా ధనవంతులైనా కుల మతమేదైనా జాతి ఏదైనా చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ధ్యానం, ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నది, ఆనందో బ్రహ్మంటూ సాగిపోతున్నది. ఆనందో బ్రహ్మ బ్రహ్మ, నా వారు ఎవ్వరు మీ వారు ఎవ్వరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు, అరే 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 నా వారు ఎవ్వరు మీ వారు ఎవ్వరు, ఎవ్వరికెవ్వరు ఈ లోకమందు, పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం, అందరికీ శ్రేయస్సు పిరమిడ్ ధ్యానం, ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు జగద్గురు పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది, తల్లి గోదావరి సాగిపోతున్నది. ఆనందో బ్రహ్మ దశమ వార్షికోత్సవ సంబరాల నుండి సాగిపోతున్నది. పత్రి మహారాజ్ కి ధ్యానము అంటే ధ్యానము అంటే మానవుడు తినవలసిన ఆహారం, మానవుడు తినవలసిన ఆహారం. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. డాక్టర్ గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధ్యాన తుంబుర ధ్యానరత్న పిప్పల్ ప్రసాద్ గారు గట్టిగా క్లాప్ చేద్దాం అందరూ కూడానండి. ఇప్పుడు మనం మరొక ప్రముఖమైన వ్యక్తిని పిలుచుకుందామండి. మరి ఎవరో కాదు, శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు. అందరికి తెలిసిన వారు గట్టిగా క్లాప్ చేద్దాం ఒక్కసారి. అందరికీ శ్రీ జిత్మోహన్ మిత్ర గారికి పరిచయం. అతను సార్ రాజమండ్రి నివాసి. విశ్వనాథ్ గారు ఎన్నో సినిమాల్లో సార్ యాక్ట్ చేశారు. మన మీద గౌరవంతో, ఆనంద బ్రహ్మ మీద అభిమానంతో సార్ రాజమండ్రి నుంచి రావడం జరిగింది. వెల్కమ్ సార్ శ్రీపాద్ జిత్మోహన్ మిత్ర గారు. గట్టిగా క్లాప్ చేద్దామని అందరూ కూడానా. ఈరోజు మన ఆనంద బ్రహ్మ వేదిక మీద ఒక గొప్ప కళాకారుకి సన్మానం చేసుకునే అదృష్టం మనకు దక్కిందండి. సో అతనికి సన్మానం చేయడం కోసమని అతని యొక్క సన్మాన పత్రం చదవడానికి మేడం శ్రీ లేళ్లపల్లి శ్రీదేవి రమేష్ గారిని ఆహ్వానిస్తున్నామండి.
మేడం పీజీ చేశారు, అలాగే పిహెచ్డీలు చేసి ప్రస్తుతం మద్రాస్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేస్తున్నారు. వీరు కూచిపూడి నాట్య కళాకారిణి, అలాగే కవిత్రి, రచయిత్రి కూడా. అనాథ పిల్లలకి ముఖ్యంగా వృద్ధులకు సహాయం చేయడం కోసం మేడం వాళ్ళ భర్త రమేష్ గారితో కలిసి ఫేసెస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చిన మొత్తం ఏదైతే ఉందో అంతా కూడా 18 సంవత్సరాలకు సుమారుగా ఆ భార్యాభర్త ఇద్దరూ కూడా వారికి అందిస్తున్నారండి. గట్టిగా క్లాప్ చేద్దాం మేడంకి. శ్రీమతి శ్రీదేవి గారు వచ్చి మనకి శ్రీ మిత్రా గారి యొక్క సన్మాన పత్రం చదవవలసిందిగా కోరుతున్నామండి. సో జిత్మోహన్ మిత్రా గారిని ఆహ్వానించవలసింది కోరుతున్నాం కమిటీ సభ్యులందరినీ కూడా. లక్ష్మీ మేడం, ఆశా మేడం. అంత ముందుగా సార్ మీ నుంచి మాకు మీ సందేశం కావాలి. మా ధ్యానం కోసం, ఆనంద బ్రహ్మ కోసం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ సందేశం ఇవ్వాలి. సభకి నమస్కారం. ఈ రోజున ఆనందో బ్రహ్మ అనే సంస్థ 10వ వార్షిక సందర్భంగా మరి విజయనగరం కళ్ళకి కాణాచి ఇక్కడ సిరిమానుత్సవాల్లో పడితల్లమ్మ వారి మరి జాతర చేస్తున్న సమయంలో వారు పిలిచి ఆనందో బ్రహ్మ మొత్తం ఎంతమంది అయితే అందులో మెంబర్లు ఉన్నారో అందులో చాలామంది ఈ అవకాశాన్ని కల్పించారంటే పూర్వమైన సుకృతం. అది ఈ రోజున మీ ముందు ఇక్కడ నుంచోవడానికి కారణం ఒకటే, ఏదో చిన్న చిన్న వేషాలు సినిమాల్లో వేయడం. నా ఆర్కెస్ట్రా ప్రోగ్రాం ఉంది, ఆర్కెస్ట్రా చేస్తూ 53 సంవత్సరాల నుంచి యావత్ భారతదేశంలో 6000 ప్రోగ్రాలు చేశాను. 210 సినిమాల్లో యాక్ట్ చేశాను. శంకరాభరణం, సప్తపది, ఆనంద భైరవి, శ్రీరామదాస్, ఇలా చెప్పుకెళ్తే చాలా సినిమాలు. ఆనందో బ్రహ్మ వారితో నాకు దగ్గర 2 ఏళ్ళ నుంచి పరిచయం. ఆ సంస్థ వారు యావత్ ప్రపంచంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానం చేస్తుంటే ఒకసారి ఎటువంటి వాడైనా సరే ఆ ధ్యానానికి ఒక్కసారి పునీతులవుతారు. వీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎంతోమంది ఈ రోజున ఈ సంస్థకి చేదోడు వాదుగా ఉంటూ రోజుకి దినదిన ప్రవర్ధమానం చెందుతూ యావత్ భారతదేశంలో కూడా చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి శుభ సమయంలో 3 రోజులు చేస్తుంటే ఈ కార్యక్రమంలో మరి నాలాంటి చిన్న కళాకారులు కూడా పిలిచి ఈ రోజున ఈ అవకాశం కల్పించినందుకు పత్రిజీ మహారాజ్, ఆయన గొప్ప వ్యక్తి, దేవుడితో సమానమైన అలాంటి మహానుభావుడు ఎంతమంది కళాకారులని, ఎంతమంది ఆధ్యాత్మికమైన మహానుభావులను అందరినీ చేరదీసి భారతదేశం కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఆనందో బ్రహ్మ ద్వారా సంస్థ ద్వారా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవన్నీ కూడా ఆ కళలు ఈ అన్ని కళల్ని కూడా వీళ్ళు ఈ రోజున మన ముందు పరిస్థితి చూస్తుంటే మరి వీళ్ళు ఎంత ఐకమత్యం ఉంది, వీళ్ళలో ఎంత పట్టుదల ఉంది. ఎక్కువ స్త్రీలు కనిపిస్తారు, మగవాళ్ళు ఎవరు కనిపించలేదు సంవత్సరంలో. నేను ఇందాక చూస్తున్నా ప్రతిదీ కూడా స్త్రీలు. నారీ శక్తి ఉన్నంతకాలం ప్రపంచం ఒకే రీతిలో వెళ్తుంది. దాని నిదర్శనం ఆనందో బ్రహ్మ. ఈ యొక్క అందరి కమిటీ మెంబర్లకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున మరి లక్ష్మి గారు ఎంతో ఆప్యాయతతో మీరు రావాలి, ఇటువంటి చక్కని కార్యక్రమంలో మీకు చిన్న సత్కారం చేస్తామంటే మహాదాంత పడిపోయాను. అమ్మవారు పడితెల్లమ్మవారు సినిమాస్ఫోరం అంటే యావత్ ప్రపంచానికి కూడా విజయనగరంలో చేసే కార్యక్రమాలు ఎంతమంది ఇటువంటి వేదిక మీద నుంచోవడం, కూర్చోవడం, మాట్లాడటమే పూర్వజన సుకృతం. కళాకారుల్ని పోషించే సంస్థ చిరకాలం వర్ధిల్లాలని పత్రిజీ మహారాజు గారికి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చిన్న కళాకారుడిగా ఇప్పుడు నాకు 82 సంవత్సరాలు, 70 ఏళ్ళ నుంచి పాడుతున్నా ఇంకా జనం వింటున్నారు. నా అదృష్టం అది. కేవలం లక్ష్మి గారు కమిటీ మెంబర్ అందరూ కూడా ఏదో ఉడతాభక్తిగా నేను కూడా భారతదేశంలో, అందులో ముఖ్యంగా ఆంధ్రదేశంలో చిన్న కళాకారుడిగా తిరుగుతున్నాను కాబట్టి వారు నన్ను ఆదరించి ఈ కార్యక్రమాన్ని చేశారు. వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రముఖమైనటువంటి సినీ నటులకు సన్మాన పత్రం చదివేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి స్పిరిచువల్ టాబ్లెట్స్ వారికి ఆనంద బ్రహ్మ వారికి ధన్యవాదాలు. ముందుగా ప్రముఖ సినీ నటులు శ్రీపాద జిత్ మోహన్ మిత్రా గారికి అభినందన హేళ. శ్రీపాద వంశమందు చిర యశస్వి రూప షష్టమ సుతులై తల్లిదండ్రుల తనివారగా తరయింపగ చేసినట్టి తనయులు మీరై పావన గోదావరి తటి రాజసమౌ రాజమహేంద్రిలో విద్యలు నేర్చి ఉన్నత న్యాయపట్ట ఉస్మానియా విద్యాలయ ఒడిలో పొంది జనని జన్మభూమిశ్చ అపరిమిత ప్రేమతోడ పురమున చేరి న్యాయవాద వృత్తి చేకొని జీవితమందున్న సూర్యకాంతిని నింపెడు సహచరి తోడుగా పుత్రీ పుత్రుల బడసి ఆదర్శమౌ తండ్రిగా వారిని తీర్చిదిద్ది కళయందలి తృష్ణతో ప్రవృత్తిగా గానకళను పెంపొందింపజేసుకొని గాయకునిగా రాణించుచు వాయిద్య బృందములో వాసికి ఎక్కి స్వదేశ విదేశములలో ఎన్నియో ప్రదర్శనలు లెక్కకు మిక్కిలి ఇచ్చి బహుకీర్తిని బడసి చలనచిత్ర తెరకు చేరి నటనందలి పటిమ చూపి బాపు ముత్యాల ముగ్గున నొక చుక్కగా మెరసి విశ్వనాథు వారి శంకరాభరణమున చిత్రమున పేరుగాంచి పలు చిత్రములందు పలు రీతుల పాత్రలు చేసి తమిళ హిందీ కన్నడ ఒరియా మొదలగు భాషలందు ప్రతిభతో నటుడిగా వెలిగి చిత్రీకరణ వేళలో ఆ చిత్ర బృందమునకు సహకారివై నీవు జూనియర్ ఆర్టిస్ట్ సంఘ అధ్యక్షుడవై మూవీ ఆర్టిస్టు సంస్థకు కీలక సభ్యుని వంటి పదవులు పొంది అందున కళాకారులకు నీవే అధ్యక్షుడవై జీవితమంతయు కళలకు కనురెప్పగా మారి ఎన్నో సేవలు చేసి సహృదితో మోహముగా మిత్రుల హృదయములలో జయించు జిత్ మోహన మిత్ర మీకిదే మా హృదయ లందములు అభిమానమంతా గుదిగృచ్చిన ముత్యపు సరములు స్వర్ణాక్షరములుగా సుమమాలగా మీకందింపుము నేడు స్వీకరింపుము దేవదేవుని కృప నిత్యము మీ వంశమునే వర్ధిల్లాలని సకల సుభిక్షముగా ఆయురారోగ్య ఐశ్వర్యాములతో శుభములనిచ్చే దీవించగా ఆనందో బ్రహ్మ యూత్ ట్రస్ట్ మరియు స్పిరిచువల్ టాబ్లెట్ సుమనపూర్వకంగా అందజేయు శుభాభినంద పత్రము జయోస్తు
శుభమస్తు. ఇది ఈ అభినందన హేళ రాసిన వారు కోడూరు సుమన గారని తిరుపతి వాస్తవ్యులండి. వారి పేరు కూడా తప్పక చెప్పాలండి మీ అందరికీ. ఆవిడ నా సోదరిమని, ఆవిడ పంపగా నాకు ఈ అదృష్టం కలిగించారు వీరిని సన్మాన పత్రం చదివేది.